లోకాంతరస్యేవిహమేవ రాక్షసీ వినాశయోగ ఉపజాతా దగ్ధ ప్రజాపతేరియ దేవమన్నిర్మాణే దీర్ఘజీవిత ప్రదానే చ ప్రయోజనం నిష్పన్నం యత్ పునఃస్థే వ్యాపారదం స్వయం హత్వా పాపకారిణీకము పాలభేకం ప్రవీమిహ కస్మై కథయామికమక్రందామిక ఉపయామి వారణ శరణం కో వా కరోతు మయి మయా దయాయాం యాచేహం ఆత్మనైవాపరాద్ధాధునా దేవ ప్రసీద కురు దయాం దేహి మే ప్రతివచనమిచ్చేతాన్యక్షరాన్ ఉచ్చారయన్యపి పిలంఘే మన్యేత యత ఉత్పన్నమేవ మయి మందభాగ్యాం యాం వైరాగ్యం ఏనైవమపి విలపజ్ఞాన ప్రతివచనం మేదదాసి హతాసి అనేనైవాత్మనో జీవితస్యోపర్య నిర్వేదన ముక్తార్థవనాదా సోరస్తారపి పాడన మవనాం ఆత్మాన మపాతయత్. అలా కవింజడు మహాశ్వేతం సర్వవృత్తాంతం తెలియజేయగానే వైశంపాయు కవింజడం చేశాడు. అది విని మహాశ్వేత కేవ్వమని కేకేసి రొమ్ము గుద్దుకుంటూ నేల మీద పడి దొర్లుతూ విలపించడం ప్రారంభించి, అయ్యో పుండరీకదేవా, జన్మాంతరం పొందినా నీవు నాపై ప్రేమ వదల్లేదు. నన్నే శరణన్నావే, నా ముఖమే చూశావే. సకల లోకం నీకు నామయంగానే కనిపించింది. లోకాంతరానికి వచ్చిన చివరికి నేనే రాక్షసినై నిన్ను వినాశం పొందించాను. ఈ పాడు బ్రహ్మ నన్నింత చిరంజీవి చేయటం నిన్ను మాటి మాటికి చంపటానికే. నా చేతులారా చంపుకొన్నాను కదరా. ఇక నేనెవరిని దూషించను, ఏమనను, ఏమి విలపించను, ఎవరిని శరణు వేడను. నన్నెవరు కనికరిస్తారు? నిన్నే బతిమాలుతున్నా ప్రభు, అనుగ్రహించు, కరుణించి నాకు జవాబుయు. ఈ మాటలు అనడానికి సిగ్గుగా ఉంది. నా మీద నీకెంత విరక్తి కలిగిందో అందువల్లనే పలక్కుండా ఉన్నట్టు. ఈ పాడు బ్రతుకుపై ఆశతోనే పాడైపోయా అని అనేక విధాలుగా ఆమె వాపోయింది. కపింజలస్తు తథా కృతార్థ ప్రలాపాతాం సానుకంపమవదీతాద్ గంధర్వరాజపుత్రికస్త వాత్తదోషో మే నైవ మనిందినీయమపి ఆత్మానం నిందాపదైర్యోజయసి కో వాధునా సుఖమత్రకే అనుభవనీయే దుఃఖస్యావసరః యదేవం సూచాత్మానం వ్యపాదయసి యదసహ్యతరం తత్తు త్వయా నిర్వ్యూఢం దృఢీకృతం హృదయం యథావస్యస్య సమాగమపశ్చాశయాయ యథా వాశాపహోష దిద ఉపనతం భవత్వోర్ధ్వ ద్వయోరపి దుఃఖమయో తథా కథితం. అపి చ చంద్రమసోపి భారతీ భవతీభ్యాం తథైవ తన్ముచ్యతాం అయమాత్మానో వయస్య శవ ఆశ్రేయసకస్కరే శోకానుబంధావేగోద్వయోరపి శ్రేయసేయ దేవ భవత్యాంగీకృతం దేవా అనుబధ్యతాం వరదపరిగ్రహో శితం యోచితం ఆతపః తపసో హి సమ్యక్ కృతస్తన్యాప్త సాంధ్యం నామ కించిత్
देव्या हि गौर्याः तपसः प्रभावादतिदुरासंस्मरारेरत् यावदय साधितं देहार्धपदं येनं त्वमपि अचिरान्तमेधैव मे यस्य स्याङ्के निजतपः प्रभावात् पदमपाप्स्यतीति महाश्वेतां पर्यबोधयत् తన్ను తాను నిందించుకుంటున్న మహాశ్వేత కపింజరుడంటున్నాడమ్మా, అనవసరంగా తప్పులేని నిన్ను నువ్వే ఎందుకు నిందించుకుంటావు? ఇక రానున్న సుఖాన్ని చూసి సంతోషించిన సమయంలో విలపిస్తావెందుకమ్మా? ఆ కటిక గుండెల వాడితో కలుసుకోవాలన్న ఆశతోనే కదా నువ్వు ఎన్నాళ్ళు ఈ బాధలన్నీ భరించావు. మీ ఇద్దరికీ దుఃఖం రావటానికి కారణమేదో ఆ శాపం గురించి వివరించా కదా. చందమామ మాటను మీరు విన్నారు కదా. కాబట్టి ఈ శోకం నీకు నా మిత్రుడికి కూడా మంగళకరం కాదు. మీ ఇద్దరి శ్రేయస్సు కోసం నీ తపస్సు నువ్వు చేసుకుంటూ ఉండు. తపోబలంతో సాధించలేనిదేది ఉండదు. గౌరీదేవి తపస్సు చేసే ఎవరు అందుకోని ఈశ్వర శరీరార్థం అందుకుంది కదా. నువ్వు కూడా త్వరలోనే నీ తపోబలంతో నా మిత్రుడి యొక్క అర్ధాంగివి అవుతావు అన్నారు. ఉపశాంతమన్యువేగాయాంచ మహాశ్వేతాయాం విషన్నదీనముఖీం కాదంబరీ కపింజలిమప్రాక్షి భగవన్ కపింజలపత్రలేఖయా త్వయా చాస్మిన్ సరసిజలప్రవేశः కృతస్థల్కిత స్యాః వృత్తమిచ్చావేదనేన ప్రసాదం కరోతు భగవాన్ సతు ప్రత్యావాది భగవతి సలిలపాతానంతరం నత కశ్చిదవివృత్తాంతో మయా జ్ఞాతః చంద్రాత్మకస్య చంద్రాపీడస్యాత్మా పుండరీకాత్మన వైశంపాయన అస్య జన్మ కిం వాస్య పత్రలేఖాయా వృత్తా మితి సర్వస్యైవాస్య వృత్తాంతస్యావగ ఆవయగతోహం ప్రత్యక్షలోకత్రయస్య తస్య శ్వేతకేతోః పాదమూలమిత్యభిదధాన ఏవ ముదపదత్. అలా కపింజలుడు అనగానే ఆమె దుఃఖావేశంతో కొంత ఆగి విషాదంతో దీనవదనయే అంటారు. భగవాన్ కపింజల, నీతో పాటు సరస్సులో పత్రలేఖ దూకిందిగా, ఏమైపోయిందాము? రాజపుత్రి, నీటిలో పడిన తర్వాత ఆమె ఏమైపోయిందో నాకు తెలియదు. చంద్రాపీడుడెక్కడ, వైశంపాయనుడెక్కడ జన్మించాడు, పత్రలేఖ ఏమైంది? ఈ వృత్తాంతం సవిస్తరంగా తెలుసుకునేందుకే శ్వేతకేతు మహర్షి పాద సన్నిధికి వెళుతున్నా నేను. ఆయన లోకత్రయవేది, 3 లోకాలులో ఎక్కడ ఏమి ఎప్పుడు జరిగిందో అని తెలుసు అని కపింజలుడు మహాశ్వేతతో చెప్పి వెంటనే ఆకాశంలోకి గగనం ఉదపదత్తంటే ఎగిరిపోయి అధగతేస్మిన్ విస్మయాంతరిత శోక వృత్తాంతే చంద్రాపీడమాలోక్యాలోక్య గలిత తనయ అపయసి యథాస్థానమపహృత్యాప స్మృత్య స్థిత వతి సపరిజనే రాజపుత్ర లోకా కాదంబరీ మహాశ్వేతామ వాది ప్రియసఖి తుల్య దుఃఖతాం కుర్వతా తేన చిరతాత్ ఖల్వచ్చ సుఖం స్థాపితాస్మిన్ భగవతా విధాత్రా అజ్యమే శరముద్ఘాటిత మధ్యవదనం.
ते दर्शयन्ति प्रियसखी चेत भाषमाणा न लज्जेत वाप्यहम् अद्वैव प्रियसखी जाता सम्प्रति मरणं जीवितं वा न दुःखाय मेतत्कोपपरः प्रप्रष्टव्यो मया केन वा परेणामहदमदभ्यं तदेवं गमे यत्करणीयं तदुपदितशतु मे प्रियसखी नागमात्मना किञ्चिदपि वेद्मि किं कृत्वा श्रेयः इत्युक्तवतीं कादम्बरीं महाश्वेता प्रत्यवादीत् प्रियसखी अमत्नं सखिम् मंत्रप्रश्नेनोपदेशे नवाय देवेय मनति क्रमाणि कमनीया प्रियत समागम प्रत्याकाशका आरय तयतित देवकरणीयं पुण्डरीकवृत्तान्तस्वज्जपि कपिञ्जलहस्ता स्फुटीभूतः तदा तु आत्मास्त्र केनैव समाश्वासित यां मया न पारित मन्यत् किञ्चिदपि कर्तुं तत्त्वमन्यत्यं करङ्कोश यस्याः प्रत्ययस्तारविचन्द्रा वीर अशरीरम् अङ्कमङ्कं जीवास्ते तदन्यधात्ते धात्ते स्य करणीया चिन्तायात् पुनरलि दमलिनाशितादवन्यधवस्यानुवृत्तिं मुक्त्वा किमन्यत्करणी यनु प्रत्यक्षाणां देवतानां भृदस्म काष्ठमयाः प्रतिमाः श्रेयसे पूजा नमस्कारेण सपर्यन्ते किं पुनः प्रत्यक्षा देवस्य चन्द्रस्य चन्द्रापीडनामान्तरितस्य चन्द्रमसु మూర్తిరనారాధిత ప్రపన్న అంతా ఎక్కడికక్కడ మెలికలు పెట్టేసి అంతదాకా ఆశ్చర్యంతో కాదంబరి ఆవేదన అణగి ఉంచుట కపింజలుడు వెళ్ళగానే పరిజనం రాకుమారుడు చంద్రాపీడుణ్ణి చూసి కన్నీరు విడుస్తారు. అప్పుడు కాదంబరి మహాశ్వేతతో అంటూ ప్రియసఖి మహాశ్వేత విధాత నన్ను నీతో సమాన దుఃఖితనుగా చేసినందుకు బాధ లేదు. ఇప్పుడు నేను తల ఎత్తుకోగలుగుతున్నా. ఇప్పుడు నీ ముఖం వైపు చూస్తూ మాట్లాడటానికే సిగ్గుపట్టల్లా. ఇప్పుడే నేను నీకు ప్రియ సఖినయ్యా. ఇప్పుడు నాకు చావైనా బ్రతుకైనా దుఃఖం లేదు. ఇక నేనెవ్వరిని అడగను. ఎవరు నాకు చెప్తారే? ఇప్పుడు నేనేం చెయ్యాలో ఉపదేశించు. ఏం చేస్తే శ్రేయస్కరము? నాకేమీ పాలు పోవట్టండి. ఆ మాటలకు మహాశ్వేత ఇలా అంది. చెలి, ఇందులో అడగాల్సింది చెప్పాల్సింది ఏం లేదే. ప్రియతముడు తిరిగి వస్తాడన్న ఆశ మనతో ఏమి చేయిస్తే అది మనం చేయాల్సిన. పుండరీకుడి విషయం కపింజలుడి మాటలో విస్పష్టమై అతడు మాట మాత్రంతోనే ఊరడించబడిన మరొకటి చెయ్యలేకపో. మరి నీ ఒడిలో నీకు నమ్మకం కలిగిస్తూ చంద్రాపీయుడి శరీరం ఉందిగా. మరి నీ ఒడిలో నీకు నాంది కదా. మరి నువ్వు మాత్రం మరొక విధంగా ఎట్లా చేస్తావే? కనుక ఈ శరీరం అలాగే ఉండకపోతే అప్పుడు మరో ఆలోచించాలి. కానీ అది చెడకుండా ఉన్నంత దాకా ఈ శరీరాన్ని చూసుకోవడం ఒక్కటే నువ్వు చేయాల్సిన పని. మనకు కనిపించని దేవతలను మట్టితో, రాళ్లతో, కర్రతో ప్రతికృతులు చేసుకొని బొమ్మలుగా చేసుకొని ఉపచరిస్తూ పూజిస్తూ ఉంటామే. మరి ప్రత్యక్ష దైవమైన చంద్రాపీజుడి మూర్తిని ఆ మాత్రం ఆరాధించి సంపన్నం చేసుకోలేమా అని అడిగింది. అప్పుడు కాదంబరి మౌనంగా ఇత్యుక్తవత్యా మహాశ్వేతాయాం తూష్ణీమోత్థాతి తారళికయా మదనలీకయా చ సహోత్థస్య తామఖేదా.
అర్హంచంద్రాపీడతను అంజతరస్మిన్ సితాయవాతపత వర్షాదిద్వంద్వదోషరహిత తే శిలాతలేన శనైరనేవ ఖేదనీత్తాపయిత్వా అపనీత శృంగారవేషగ్రహణాం మంగళమత్రావస్థాపితైకై కర భూషణస్నాతా శుచిస్భూత్వా పరిధాత ధౌత పరిధాయ ధౌత శుచినీకు నీలుకూలే ప్రఖ్యాళ్య పునః గాఢలగ్నమధురకసరయేతాం తాంబూలాం రాగముపర్యుపరిమీలితాగత బాష్పవేగోత్తరళ లోచన అన్యదేవ కించిదప్య చింతిత అనుప్రేక్షిత మా తనుమశ్రితక్ష అభ్యస్తనుమనుచితం అపూర్వం బలదిక్ప్రలోభ ప్రకృతీనాం కార్యపండితేన దగ్ధవేషవేధ సా కార్యమాణాయాన్యేవ సురభి కుసుమధూపానులేపనా దీని స్వరతోపభోగాయానీతాని తైరేవ దేవతో అనుచితామప ఉచితం సంపాద్య చంద్రాపీడమూర్తౌ మూర్తి అతీవ శోకవృత్తిరార్త రూపారూపాంతరమివ తక్షణే నైవోపగత గత జీవితే వ శూన్యముఖి ముఖావలోకే నీ చంద్రాపీడ పీడిత హృదయాపి రక్షంతి బాష్పమోక్షముద్దామ వ్యత్తే శోకాదపి మరణాదపి చష్టక కష్టతమామవస్థా అనుభవంతి తదైవాంకే సమారోపిత చంద్రాపీడ చరణద్వయాత్ దూరాగమన ఖిన్నేవాపి రుభిక్షితేనాప్య ప్రతిపస్నానపాన భోజనేన ముక్తాత్మన రాజపుత్రలోకే న స్వపరిజేన న సహ నిరాకారాం దివసమక్షపయత్. అంతదా ఆశ్చర్యంతో కాదంబరి ఆవేదన అణగిము. కపింజలుడు వెళ్ళగానే పరిజలుడు కుమారుడు చంద్రాపీడుణ్ణి చూసి కన్నీరు మున్నీరుగా ఏడుస్తాడు. అప్పుడు కాదంబరి మహాశ్వేతతో అంటూ, ప్రియసఖి, విధాత నందు నీతో సమాన సుఖం దుఃఖుణ్ణిగా చేసుకో. అయిపోయిందంతా. చంద్రాపీడుని మూర్తి మాత్రం ఆరాధించి ప్రసన్నం చేసుకోవాలి. అంతకంటే నువ్వు చెయ్యగలిగిందే. రాళ్ళకి రప్పలకి కొయ్యలకి బొమ్మలు చేసి మనం దేవాలయాల్లోనూ ఇళ్లలోనూ పూజిస్తాం. ఇక్కడ నీ ఒళ్ళోనే ఉన్నాడు, వాడిని పూజ చేయవే, అప్పుడు నీకు అన్నీ తగ్గు. అప్పుడు కాదంబరి మౌనంగా లేచి తరలిక మదన లేక తోడు పట్ట చంద్రాపీడుడి శరీరాన్ని ఎత్తుకొని చలి, గాలి, ఎండ మొదలైన ద్వంద్వదోషరహితాలైన బండపై మెల్లమెల్లగా దెబ్బ తగలకుండా దించి, అంటే ఎండ లేకుండా, వాన లేకుండా, చలి లేకుండా ఉండే ప్రదేశానికి తీసుకెళ్ళి ఎత్తైన రాతి మీద పడుకోబెట్టి తన సింగారాన్నంతటినీ తీసేసింది. అలంకారం మంగళకరమని ఒక రత్న కంకణం మాత్రమే పెట్టు. స్నానం చేసి తెల్లని పట్టుబట్టలు కట్టు. పెదవుపై గట్టిగా అంటుకొని ఉన్న తాంబూల రక్తిమను మరీ కడిగేసి తుడిచేసింది. కళ్ళు మూసినప్పుడల్లా ఉబికి వస్తున్న కన్నీళ్లతో ఆమె చూపులు చంచలాలయ్యాయి. ఎన్నడూ అనుకోని, ఊహించని, చెప్పించని, అలవాటు లేని, తనకు తగంది, అంతకు ముందెన్నడూ ఎరుగని అయిన ఆ స్థితిని కాదంబరి దుర్విధి ప్రాబల్యం వల్ల అనుభవించాల్సి వచ్చింది. యథైత
दिवसमवेशं तथैव तां गम्भीरमेघो अपराधभीमाम् आवनरतगर्जिताध्वानकम्पितहृदयबन्धामां बद्धकलाकलापिकेकाकोलाहलपुरितचेतो वृत्तिम् अद्दामदुर्दुरारडि बधिरतस्तोत्रेन्द्रियायां दुर्दर्शत तडिसम्पादिपीडित दृशम् आवनिशं दीर्घादज्जनाम् आपादितभुवनज्वरां ज्वलज्झत्तो ज्वलत्ख खज्योत निवह जज्जिततरु गगनतला तमः प्रसरीभीषणं तमान्तं तपस्विनीमतिरूपा दूरीकृत्य अवसारसभं भुवं भीतिमपरित्यक्त चन्द्रापीडचरणान् अचेत इति शरीरे खेदाजाग्रते समुपदिष्टे वक्षपाङ्गक्षणविवक्षवति विवक्ष कृतवती प्रात स्वत कुन्तिलितं चित्रमिव चन्द्रापीडशरीरमालोक्य शनैः शनैः पाणिना स्पृश्य नि पार्श्वस्थितां मदलेखामाभाष्य इदमब्रवीत् मदलेखेन वेद्मि किं पश्चात् उदितनिर्विकारतये वेदी अहं तु तादृशीमेव इमां तनुमालोकयामि तत्त्वमपि आदरतो निरूपयेति एवमुक्ता मदलेखां लेखातां गच्छवादि प्रियसखीम् अत्र विरूपणीयमन्तरात्मनो विरहद्व्यापारमत्रमस्योपर अन्यात्तादृशमे वेदं सङ्कोश शतपत्राकारम् अनागप्यनुक्मुक्तं श्रियावदनं तैदैवायं संविल्लिखित अग्रभाग स्निग्धकुन्तलकलाप स्तदैवेय बिन्दुकलानुकारिणः कान्तिर्ललाटस्य तादृशामेव वेदनामुकुलिनी नीलोत्पलं द्युतिहारिकन्निकान्तादं लोचनयुगळन्त तथैव जे माव हसतोऽपि विहसिता इवोद्भासितकपोलमूलौ तैर्मूलौ सृक्कोपान्तता दृश एव क्षाय आम्रानकिसरयच्छ विरध हरस्तथैव सेदं विद्रुमालोपिहित अनखाङ्गुलीग्रं कः पाणिपादं तदेवेदं विगलिता सहजलावण्यसौकुमार्याणं मोष्ठवमङ्गाणं लावण्यं तत्सत्या सौभारति कपिञ्जला वेदिश्च शाप वृत्तान्तैः सम्भावयामि क्षुप्तवत्यां मदलेखायाम् आनन्दनिर्भरां महाश्वेतायाः दर्शयित्वा च चन्द्रापीडा चरणतला निबद्धा जीविताय राजपुत्र लोकाय अपि दर्शितवती ఎన్నడూ అనుకోనిది ఊహించండి చెప్పండి అలవాటు లేనిది తనకు తగనిది ఇంతకు ముందెప్పుడు చెయ్యని అయిన ఆ స్థితి కాదంబరి దుర్విధి ప్రాబల్యం వల్ల అనుభవించాల్సి ఏ వాసన పూలు ధూపము చందనాదులు భోగార్హాలు వాటినప్పుడు తాను దేవతా ప్రతిపదిగా భావించి చంద్రాపీయుడి మూర్తికే అర్పించింద అంటే పూజ చేస్తారు. రూపుగొన్న సోకల్ల దీనాకారం దాల్చిన వేరొక అవతారంలో ఒక్క నిమిషంలో మారిపో ప్రాణహీనురాలిల శూన్యవదనంతో చంద్రాపీయుడి ముఖమే చూస్తూ గుండెలు ఉలిమివేయబడుతున్న
కన్నీళ్లను గొంతులోనే ఆపుకుంటారు, ఉప్పుకుంటారు. దుఃఖం కంటే మరణం కంటే భరింపరాని ఆవేదన ఆమె అనుభవిస్తుంది. అలాగే చంద్రాపేయుడు పేరుని చరణద్వయాన్ని తన గుడిలోనే ఉంచు. ఎంతో దూరం నుండి వచ్చినప్పటికీ, స్నానపాన భోజనాలు నిర్వర్తించకపోయినప్పటికీ అలా నిలిచిపోయిన రాకుమారు ఆమె పరిజనం తనతో పాటే ఆ రోజుల్లా ఏమి తినకుండా నిట్రుపవాసం అంట అలా గడిపేసి చీకటి పడింది. ఆ రాత్రి భయంకరంగా మారి చిక్కగా మబ్బు పట్టింది. గుండె రవిస్తున్నట్లుగా ఉరుములు నిలబట్టాయి. నెవళ్ళు పొరులు విప్పుకొని గట్టిగా కేకలేస్తున్నాయి. మనసులు కరిగిపోతున్నాయి. కప్పలు బెకబెకలతో చెవులు గడియలు పడుతున్నాయి. ఎటు చూసినా కళ్ళు మెరుమిట్లు గొలుపుతూ మెరుపులు మెరుస్తున్నాయి. భయంకర మేఘగజ్జలతో భూమి ఉడికిపోతుంది. చెమ్మ చీకటులు కమ్ముకొన్న చెట్లు, పొదలు, తీగలు మొదలైన వాటి సందులలో మిలుగురు పొరుగులు తిరుగుతూ చీకట్లను చీల్చివేస్తుంది. ఆ కాళరాత్రిలో స్త్రీ సహజమైన భయాన్ని దూరం చేసుకొని చంద్రాపీజుడి యొక్క చరణాలను వదిలివేయకుండా తన శరీర ఆయాసాన్ని గమనించవు. అలా కూర్చొని కళ్ళు మూత వేయకుండా కాదంబరి ఆ రోజంతా గడిపించింది. సతు విస్మయోత్ఫుల్లలోచన సర్వ ఏవావనితల నివేశితా స్థిరా రజమ్య చంద్రాపీడచరణౌ రచితాంజలిధ్యానుద్వయేనావనౌ స్థిత్వా కాదంబరీం వ్యజిజ్ఞపత్ దేవి తత్ప్రభావూయం యదేవమస్మాన పుణ్యవదః పరిత్యజూరంతగంత భూదూరం గతశ్చాపి దేవశ్చ తథైరేవం ప్రసన్న రభమిందుమండలద్యుతిఘారి వీక్ష దేవతం తదైవ చేదం చలనమధికారి పౌరో ప్రోత్ఫుల్లతామరసచ్ఛాయ తదైవ వచ పునః ప్రసాదానుభవత్ ప్రత్యాశా ఆలసం హృదయం అంజచ్చైద తన్మనుష్యేన కేన కదా దృష్టం సుతం అనుభూతం వా యదస్మా అభిహిత వతిర్రాజలోకేన సఖీజనేన పరివారాతోత్థాయ స్వయచ్చోజిత దేవతార్చన కుసుమాస్నాత్వా నిర్వర్తిత చంద్రాపీడ శరీర పూజా సంస్కార శరీర స్థితి కరుణాయాదిదేశ రాజలోకం నిర్వర్తిత స్నానాచరై తస్మిన్ రాజలోకే అస్మాత్ ఆత్మనా విమహాశ్వేతాయో ఉపనీతానితయై అవసన పరివార ఫలాన్యుపయుక్తీత కృతాహారాచత శైవ చంద్రాపీడచరణా పంక్తే కృతో ఉద్వహంతి తదపి దివసమయత్ అన్యే దుశ్చోపజాత దృఢతర ప్రత్యుయా చ చంద్రాపీడ శరీరా వినాశం ప్రతిపద్యమదలేఖామవాది ప్రియసఖీ దేవస్య శరీరం మదం దేవస్య శరీరమదముపచర అంతి అభిరవ్యసమాశ పక్షయాదా యాదస్మాభి అత్ర స్థాతం వ్యతం దివమద్భుతరూపం వృత్తాంతంతాతస్యాంబాయాశ్చ గత్వా నివేదయానైవ నాన్యధామాం సంభావయతః దుఃఖవవా మదీయేన తిష్టతః అధా చ మామేవం విధాం దుఃఖభాగిని ఆగచ్చత పశ్యత తశ్చధాకరిష్యతి న శక్నోం అహం తాత అంబాం చ దృష్ట్వా స్వదుఃఖావేగం ధారయితుం మయా చోపరహిత అభిదేవమాలోక్య నరుదితం శాక అపరమధునా నిస్సంశయిత
దేవజీవితే జీవేరోదిమీచ్చ విదాయ తాం వ్యసజ్యయత్. పొద్దున తెర తొలగిన చిత్రంగా చంద్రాపీరుని శరీరం కనపడగా కాదంబరి మెల్లగా చేతితో నిమురుతూ పక్కనే ఉన్న మదలేఖతో అంటోంది, ప్రియసఖీ మదలేఖ, నా అనురాగం వల్ల లేక నిర్వికారత వల్ల ఈ శరీరం ఇలాగే ఉన్నట్టు కనపడుతోంది. నువ్వు నిజమా కాదా చెప్పు. మదలేఖ అంది కదా, ఏముంది చెడి ఇందులో నిరూపించటానికి. ఆత్మ వేరొక చోటకి వెళ్ళింది కనుక ఈ శరీరం నిర్వ్యాపారంగా ఉన్నదని. ఇక మిగతా విషయాలు ముడుచుకున్న తామర పువ్వుల ఉన్న ఈయన ముఖం ఏమాత్రం కాంతిహీనం కాల. కోళ్ళు కొసలు సుళ్ళు తిరిగి కొంతలాలు అలాగే ఉన్నాయి. జుట్టు చంద్రశకలల్లా ఉన్న ఈ లలాటంలో కళ తగ్గిపోల. ముడిగిన కలువ పువ్వుల్లాగా చెవుల దాకా సాగి ఉన్న ఈ కళ్ళు యథాపూర్వకంగా ఉన్న. నవ్వులు చిందకున్న ఆ నోరు చెక్కిళ్లను మెరయిస్తూనే ఉంది. ఈ పెదవి పూర్వంలాగా కొత్త చిగురులాగానే ఉంది. సఖపంక్తికి పారాణి పూసే ఈ అడుగు దమ్ములలాగా పగడాలలాగా ఎర్రగానే ఉన్నాయమ్మా. ఈ అంగాలన్నీ అలాగే తమ సహజ లావణ్యాన్ని సౌకుమార్యాన్ని కోల్పోకుండా ఉన్నాయి. కాబట్టి మీ ఆకాశవాణి కపింజరుడు చెప్పిన శాప వృత్తాంతాలన్నీ సత్యాలే అని అనుకుంటున్నా. మిగతా విషయాలు ఏమి జరిగిందో రేపు తెలుసుకో.